తెలంగాణ కుంభమేళాగా మేడారం మహాజాత్ర హుండీలు ఓరుగలకు చేరుకున్నాయి. మొక్కుల రూపంలో భక్తులు వేసిన కానుకలతో నిండిన హుండీలను భారీ భద్రత మధ్య ఉంచారు అధికారులు. ఈ నెల 5న హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో లెక్కించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. గతంలో 540 హుండీలను ఏర్పాటు చేయగా ఈసారి జాతరకు 288 హుండీలను అదనంగా చేర్చి మొత్తం 828 హుండీలు అందుబాటులో ఉంచారు. మేడారం మహాజాతర రెండేళ్లకోసారి జరిగే జాతరకు కోట్లాది మంది భక్తులు హాజరై అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అయితే మొక్కుల్లో కూడా మేడారంలో అనేక విశిష్టతలుంటాయి. వాటిలో ఎత్తు బంగారం, కోళ్లు, మేకలు, చీర, పసుపు, కుంకుమ, ఒడిబియ్యం అమ్మవార్లకు మొక్కులుగా చెల్లిస్తారు. అయితే నగదు రూపంలో, బంగారం, వెండి రూపంలోనూ హుండీల్లో వేసి తమ భక్తిని చాటుకుంటారు. అందుకోసమే జాతర సమయంలో ప్రత్యేకంగా హుండీలను ఏర్పాటు చేశారు అధికారులు. ఈసారి మేడారం జాతర అన్నింటికి ప్రత్యేకంగా నిలిచింది. మేడారం రూపురేఖలు మారిపోవడం, గద్దెల పునర్నిర్మాణం, విశాలమైన ప్రాంగణం, అదే స్థాయిలో భక్తుల తాకిడి పెరిగింది. దీంతో వచ్చే భక్తులు సెంటిమెంట్గా భావించే మొక్కుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది దేవాదాయ శాఖ. ఏటా జాతరకు ఆదాయం పెరుగుతూనే వస్తుంది. 2024 జాతరలో 540 హుండీలను ఏర్పాటు చేయగా ఈసారి జాతరకు 828 హుండీలను అందుబాటులో ఉంచారు. అవి కూడా పూర్తిగా భక్తుల కానుకలతో నిండిపోయాయి. జాతర ముగియడంతో హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తరలించి భద్రపరిచారు. ఈ నెల 5వ తేదీన హుండీల లెక్కింపు మొదలవుతుంది. అందుకోసం ప్రత్యేకంగా దేవాదాయ శాఖ నుంచి డిప్యూటీ కమిషనర్ సునీత నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీ కెమెరాలు, పోలీస్ పహారా మధ్య హుండీలను తెరిచి లెక్కించడం మొదలు పెడతారు. 2024లో జరిగిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర హుండీలు లెక్కించగా 13,22,22,511 రూపాయల ఆదాయం వచ్చింది. 779.800 గ్రాముల బంగారం, 55 కిలోల 150 గ్రాముల వెండి వస్తువులు వచ్చాయి. ఈసారి జాతరకు అంతకు మించి ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. జాతర ఆదాయంలో పూజారులకు వాటా ఉంటుంది. సమ్మక్క సారలమ్మ హుండీల్లో వచ్చిన ఆదాయంతో పాటు బెల్లం తులాభారం, టికెట్లలో వచ్చిన రాబడిలో 33% సమ్మక్క సారలమ్మ పూజారులకు చెల్లిస్తారు. అలాగే పగిడిద్దరాజు, గోవిందరాజుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హుండీలోంచి మాత్రమే వారి పూజారులకు 33% వాటా అందించనున్నట్లు డీసీ సునీత తెలిపారు. అన్ని బంగారు, వెండి ఆభరణాలు అన్నీ కూడాను ఈ హుండీల్లోనే వేస్తారండి. మనం అరేంజ్ చేసిన హుండీస్లోనే మనము నగదు, కాయిన్స్, క్యాష్ అంతా లెక్కించిన అనంతరము వెండి ఆభరణాలను సపరేట్గా పక్కకు పెట్టేసి జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కౌంట్ చేయడం జరుగుతుంది ఎంత వచ్చిందనేది. ఈసారి లాస్ట్ టైం కంటే మనకి 288 హుండీస్ అడిషనల్గా ఈసారి వచ్చాయి కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకుంటున్నాం. మధ్యలో శివరాత్రి కూడా ఉన్నందువలన ఒక 1 వీక్ 10 డేస్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ నెల 5న ప్రారంభమయ్యే హుండీల కౌంటింగ్ 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రతిరోజు అధికారులతో పాటు జాతరలో వచ్చిన కానుకలను లెక్కించడానికి 300 మంది వరకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సేవలందిస్తారు.